హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే ఎంతో హెల్దీ అయిన జొన్న పిండితో ఊతప్పం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఇంకా రెగ్యులర్గా ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా జొన్న పిండి ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా ఒక గిన్నెలోకి కప్పు నిండుగా జొన్న పిండి తీసుకోండి. అలాగే జొన్నపిండి తీసుకునే ముందుగానే జల్లించుకొని తీసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వ, అలాగే అరకప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకునేటప్పుడు కాస్త పుల్లటి పెరుగు వేసుకోండి. ఇప్పుడు అందులోకే ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. విస్కర్తో ఇలా అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా మొత్తం బాగా కలిపేసుకోండి. మనం కలుపుకునే కొద్దీ ఆ రవ్వ నీళ్ళని పీల్చేసుకుని ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కాస్త లూజ్గా కలుపుకోవాలి. నీళ్ళు ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు విస్కర్తో బాగా తిప్పుకుంటూ కలుపుకున్నారంటే ఊతప్పం ఫ్లఫీగా వస్తుందన్నమాట. మొత్తం కలిపేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఇక్కడ నేనైతే మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు 2 వేసుకున్నాను. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లాన్ని కచ్చాపిచ్చగా దంచుకొని వేసుకోండి. ఇంకా కొద్దిగా కరివేపాకు ఉంటే కనుక కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా ఫైనల్గా క్యారెట్ తురుము, సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే పిండి కనుక కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని ఊతప్పం వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలిపేసుకోండి. నీళ్లు మాత్రం ఒకటేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నీళ్ళు ఎక్కువైపోయి లూజ్ అయిందంటే ఊతప్పం బాగా రాదనమాట. సో కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోండి. అలాగే ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఊతప్పం వేసుకోవడానికి స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని 1 చుక్క ఆయిల్ వేసి ఆ తర్వాత ఇలా పొటాటోతో మొత్తం పెనం మొత్తం బాగా రబ్ చేసుకోండి. ఇలా పొటాటోతో రుద్దడం వల్ల ఊతప్పమైన దోశ అయినా చక్కగా లేస్తుందనమాట. ఇప్పుడు దానిపైన ఒక గరిటె పిండిని ఇలా వేసుకొని మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా గరిటెతో లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఊతప్పం అంటే కాస్త మందంగానే ఉంటుంది కదా, సో అలా కాస్త మందంగా వేసేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలా ఊతప్పం చుట్టూ వేసుకోండి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టుకొని కాసేపు కాలనివ్వాలి. ఇలా కాసేపు కాల్చుకోగానే పైన తేమ మొత్తం ఆరిపోతుందండి. అలా తేమ మొత్తం ఆరిపోయిన తర్వాత గరిటెతో రెండో వైపుకు నెమ్మదిగా తిప్పేసుకోండి. చూస్తున్నారు కదా, జొన్న పిండితో చేసుకున్నా కూడా ఎంత చక్కగా లేస్తుందో. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత రెండో వైపు కూడా 1 నిమిషం పాటు అలా కాలనిచ్చి తీసేసుకున్నారంటే జొన్న పిండితో ఊతప్పం అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇలా వేడిగా జొన్నపిండి ఊతప్పం వేసుకొని పల్లి చట్నీతో తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా జొన్న రొట్టెలు చేసుకోవడానికి రాని వాళ్ళకు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఊతప్పం సాఫ్ట్గా స్పంజీగా రావాలంటే కొద్దిగా సోడా పొడి వేసుకుంటే స్పంజీగా వస్తాయండి. నేనైతే వేసుకోలేదనమాట, మీరు కావాలంటే వేసుకోండి. చూస్తారు కదా, జొన్నపిండితో ఊతప్పం ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఈ చట్నీతో అయితే సూపర్గా ఉంది, ట్రై చేయండి. నాకైతే ఫేవరెట్ రెసిపీ అయిపోయింది. ఇంకా రెగ్యులర్గా మా ఇంట్లో ఇదే రెసిపీ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేశారంటే చాలా చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి తప్పకుండా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.